పూలనైతే అందాన్ని చూసి లేకుంటే వాసనను చూసి ఇష్టపడతారు. కానీ మనిషిని మాత్రం వ్యక్తిత్వాన్ని చూసే ఇష్టపడాలి. అన్నిటికంటే వ్యక్తిత్వం చాలా విలువైనది. వ్యక్తిత్వాన్ని కోల్పోవద్దు నేస్తమా. గమ్యం ఎప్పుడూ మన గుమ్మం దగ్గరికి రాదు. మనమే కష్టపడి అడ్డంకులు దాటుకొని దానిని చేరుకోవాలి నేస్తమా. జీవితంలో డబ్బు ఉంటేనే బంధువులు, ప్రేమ, నమ్మకం వస్తాయి. డబ్బులు లేకుంటే మన సొంతవాడు కూడా పరాయివాడవుతాడు. డబ్బు ఉంటే పరాయివాడు కూడా మన సొంతవాడవుతాడు. ఇది నిజం నేస్తమా. అబద్ధాలు చెప్పి ఒకరిపై నిందలు వేస్తే ఈ క్షణం నీలాంటి 10 మందికి నువ్వు కరెక్ట్ అనిపించవచ్చు, కానీ కాలం వ్యతిరేకంగా మారే రోజు వస్తుంది. ఆ రోజు నువ్వు వందలాది మందిలో దోషిగా నిలబడాల్సిందే నేస్తమా. సత్యం మాట్లాడితే సమస్యలే ఎదురవుతాయి, నిజమే. కానీ సత్యాన్ని వదులుకుంటే జీవితమే ఓడిపోతుంది నేస్తమా. కోల్పోవడం అలవాటైన వారికి కోలుకోవడం కష్టమేమీ కాదు నేస్తమా. మన వలన ఒకరు సంతోషంగా ఉన్నారు అంటే అది మన వ్యక్తిత్వం. మన వలన ఒకరు బాధపడుతున్నారు అంటే అది మన గుణం నేస్తమా. గొంతు పెంచడం కాదు, నీ మాట విలువను పెంచుకో. వాన చినుకులకే తప్ప ఉరుములకు పంటలు పండవు కదా నేస్తమా. కోల్పోయింది ఎప్పుడు బాధగా ఉంటుంది, ఉన్నది ఎప్పుడు సమస్యగానే ఉంటుంది, లేనిది ఎప్పుడు గొప్పగా ఉంటుంది నేస్తమా.